నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసోత్సవాల్లో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాడుతున్న వారిలో ధైర్యాన్ని నింపి ఆశను వ్యాపింపచేసి వారి ప్రాణాలను కాపాడే దిశగా హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ విశాఖపట్నం హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక సిరిపురంలో ఉన్న విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ద పింక్ స్పిరిట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి, డాక్టర్ భాస్కర్ భువన్, డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ రమేష్, డాక్టర్ ఇందిరా, డాక్టర్ శిల్ప, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ ప్రసాద్, మేనేజర్ సురేష్ కొంప, అనకాలజిస్టులు, ఆరోగ్య పరిరక్షకులు, సముదాయ సభ్యులు, క్యాన్సర్ నుండి బయటపడిన వారు, గులాబీ దుస్తులను ధరించిన హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ టీం తదితరులు పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ మరియు తదితర డాక్టర్లు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రేరణాత్మకమైన జీవిత కథలు, అవగాహన ప్రసంగాలు, ఇంటరాక్టివ్ సెషన్లు, ఆసక్తికర కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలకు ప్రత్యేకంగా అతి తక్కువ ధరకే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చిను సాలువతో, పూల బొకేతో, మెమోంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, that October is the month for breast cancer awareness. Mana deshamlo chuste among women the three most important cancers, breast, ovary and cervix, which don't, at least the breast cancer rarely happens in males and cervix and ovary are not present in males, so the patient doesn't arise. But breast cancer also happens in males, but it is very rare. Now, among these three types of cancers, breast is the most common among females in India. Why is this awareness necessary? మనం ఎందుకు ఈ అవగాహన కార్యక్రమం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పెట్టుతున్నాం, ఎస్పెషల్లీ అక్టోబర్ నెలలో పెట్టున్నాం. ఎందుకంటే
బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్లీ స్టేజ్ లో మనం డిటెక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ క్యూరబుల్, ఫుల్లీ క్యూరబుల్. ఇంకొకటి, బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ స్టైల్. చాలా మందికి తెలియదు, ఒబిసిటీ, ప్రాసెస్ ఫుడ్ తినడం, ఆల్కహాల్ త్రాగడం, మందు త్రాగడం, స్మోకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ అన్హెల్తీ ఫుడ్, అన్హెల్తీ డయట్, దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అందుకే లేడీస్ చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ డయట్ తినడం, ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, మందు టొబాకో అవాయిడ్ చేయడం, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ డయట్ మెయింటైన్ చేయడం, హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. తదుపరి హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ, నేను చేసిన ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ని మొత్తం ఇక్కడ ఉన్న మహిళలందరికీ అలాగే అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం. అదేమి మొహమాట పడి దాని గురించి ఏదో ఒక దాచుకోనేది కాకుండా బయటికి చెప్పుకోవాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది పెంచడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ముఖ్య ఉద్దేశంగా జరపడం జరిగింది. అయితే ఈ నెలంతను నెక్స్ట్ మంత్ నవంబర్ 30th వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం మ్యామోగ్రఫీ కూపన్స్ అనేది ఫ్రీగా ఇచ్చిన. ఈ మ్యామోగ్రఫీ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తొలి దశలోనే దాన్ని మనం డయాగ్నోస్ చేయగలిగే అవకాశం ఉందన్నమాట. సో దానివల్ల మనం 198 మందిని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం అనేది ఉంది. సో ఈ అవకాశాన్ని, ఈ మ్యామోగ్రఫీ, ఫ్రీ మ్యామోగ్రఫీ అవకాశాన్ని హెచ్సిజిలో మేము కల్పిస్తాం. ఇది అందరూ కూడా శుభ్రంగా సద్వినియోగం చేసుకోవాలి. మీ ఫ్యామిలీ కానీ, రిలేటివ్స్ కానీ, మీకు తెలిసిన ఆడవాళ్ళందరికీ కూడా చెప్పి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు అంటే 25th అక్టోబర్ మాసం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఈ వాసోత్సవాలుగా ఈరోజు ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ తీసుకురావడానికి మన సర్వైవర్స్ని, హెల్త్ వర్కర్స్ని, చేసిన డాక్టర్స్, హెచ్సిజి తరపు నుంచి స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి మన నగరు సిపి గారు మిస్టర్ బాక్షి గారు వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ ఎలాగ డయాగ్నోస్ చేయాలి, కామన్ పబ్లిక్ అవసరమైన విషయాలన్నీ కూడా స్క్రీనింగ్ గురించి అన్నింటి గురించి కూడా చాలా మంచి విషయాలు మాట్లాడారు. ఇంకా రూరల్లోకి వెళ్ళాలని చెప్పడం కూడా చాలా మంచి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చినందుకు చాలా హ్యాపీ. ఆయన జ్యోతి ప్రతిజ్ఞ చేసి చాలా మంచి విషయాలు అందరికీ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు మేము ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపు నుంచి అరుణ్ కుమారి గారు అన్న మా సర్వైవర్ని ఆవిడ చేతే ఒక పేషెంట్స్కి మానసికంగా దృఢంగా ఉండడానికి హెల్ప్ అయ్యే విధంగా ఒక ప్రోగ్రామ్ కూడా ఇందులోనే ఇంకార్పొరేట్ చేసాము. సో ఇది అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. అంతేకాకుండా మ్యామోగ్రామ్ అనేది హెచ్సిజి క్యాన్సర్ సెంటర్లో ఈ నెల నవంబర్ 30 వరకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ కూపన్స్ అవి కూడా ఎవరు వచ్చినా సరే ఫ్రీ మ్యామోగ్రామ్ సర్వీస్ యూజ్ చేసుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 40 ఏళ్ళు దాటి ప్రతి మహిళ సంవత్సరానికి ఒక్కసారైనా సరే కూడా మ్యామోగ్రామ్ చేసుకోవాలి. ఇది వాళ్ళు తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీన్ చేసి క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. వాళ్ళకి లైఫ్ ఇంకా బెటర్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.